ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదలై థియేటర్లో సందడి చేస్తోంది. బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అన్ని సెంటర్స్ నుంచి హిట్ టాక్ని సంపాదించింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1100కు పైగా స్క్రీన్లపైన విడుదలైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 600 స్క్రీన్లు, మిగిలిన రాష్ట్రాల్లో 225 స్క్రీన్లపైన యుఎస్, యుఏఈ, యూకే వంటి దేశాలలో మొత్తంగా 275 స్క్రీన్లపైన ఇలా మొత్తంగా 1100కు పైగా స్క్రీన్లపైన సినిమాని విడుదల చేశారు. యుఎస్లో అయితే 600కు పైగా స్క్రీన్లపైన ఈ చిత్రాన్ని ప్రదర్శించగా బాలయ్య కెరియర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఎన్టీఆర్ కథానాయకుడు రికార్డులకెక్కింది. ప్రీమియర్స్ ద్వారా $5,19,000 అంటే దాదాపు 3.5 కోట్లకు పైగానే కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు కేవలం 11 కోట్ల షేర్లు మాత్రమే వసూలు చేసింది కథానాయకుడి చిత్రం. 2 ఏళ్ల క్రితం వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి అప్పట్లో 10 కోట్లు వసూలు చేసింది. సినిమాకు కూడా హిట్ టాకు వచ్చింది. దాంతో మొదటి వీకెండ్స్లోనే 30 కోట్లకు పైగా వసూళ్లు అవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇక ఇదే జోరు ఇలాగే కొనసాగితే ఇక అవలీలుగా మొదటి వారంలోనే 50 కోట్లకు పైగా వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అలాగే ఫుల్ రన్లో 70 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మరి ఎలా ఉంటుందో చూద్దాం. Hi, this is Shyamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.